అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరోజు దీక్షకు దిగారు. ప్రజల బాగు కోసమే తన దీక్ష అంటూ ఆయన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. స్వచ్ఛ తాడిపత్రి పేరుతో మరో ఫ్లెక్సీ, తాడిపత్రి మున్సిపాలిటీ అప్పులు ఆస్తుల వివరాలతో కూడిన ఇంకో ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడూ తాడిపత్రి పట్టణ ప్రజల క్షేమం కోసమే తాను పరితపిస్తానని అందులో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరోజు దీక్షకు దిగారు. ప్రజల బాగు కోసమే తన దీక్ష అంటూ ఆయన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. స్వచ్ఛ తాడిపత్రి పేరుతో మరో ఫ్లెక్సీ, తాడిపత్రి మున్సిపాలిటీ అప్పులు ఆస్తుల వివరాలతో కూడిన ఇంకో ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు తాడిపత్రి పట్టణ ప్రజల క్షేమం కోసమే తాను పరితపిస్తానని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై వినూత్నంగా ప్రజాభిప్రాయ సేకరణ కోరుతూ చేసి ఒకరోజు దీక్షకు దిగారు. తాడిపత్రిలోని గాంధీ సెంటర్ లో దీక్షకు కూర్చున్న చేసి అటుగా వెళ్తున్న ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ని పిలిచి నియోజకవర్గ డెవలప్ ఎలా జరుగుతుంది, అలాగే మున్సిపాలిటీ పనితీరుపై ఆయన అక్కడ ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ పనితీరు అలాగే నియోజకవర్గ అభివృద్ధి చేయాల్సిన పనులపై తాడిపత్రి ప్రజలు సలహాలు ఇవ్వాలని చెప్పి ఆయన కోరారు. దానికి సంబంధించి కూడా 3 ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. తమ నిరసన ప్రజల బాగు కోసం అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే తాడిపత్రి పట్టణ మున్సిపాలిటీ ఆదాయ వ్యయాలు గణాంకాలతో తెలుస్తూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛ తాడిపత్రి పేరుతో కూడా మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు తను ఏదనుకుంటున్నారో దాన్ని సంబంధించి ఏకీభవిస్తే పబ్లిక్ ఒక నెంబర్ కూడా ఇచ్చాడు, దాన్ని మెసేజ్ చేయాలని చెప్పి ఆయన సూచించిన పరిస్థితి ఉంది. ఎప్పుడు తాడిపత్రి పట్టణ ప్రజల కోసమే తాను పనిచేస్తానంటూ చేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయన ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడకపోయినప్పటికీ తన దీక్ష కొనసాగుతుంది. దీక్ష అనంతరం మాట్లాడతానని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొత్త సంవత్సరం వేళ ఆయన దీక్షకు కొంచెం ఆసక్తిగా కరంగా ప్రజలు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా గానీ వినూత్నంగా ఉంటుందని చెప్పి నియోజకవర్గ ప్రజలు చెప్తున్న ఆ పరిస్థితి ఉంది. దీంతో పాటు ప్రస్తుతం తాము ఏదైతే ఉన్నా జేసీ అశ్విత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంగా ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏం చేయాలని కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోయి థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏదైనా